హార్స్ రైడింగ్ సీన్స్ మన మూవీలో చేసాం. ఇదంతా నార్త్ సిటీ అంటారు, బెంగాల్. బెంగాల్ అది ఆ సినిమా ఉంది కదా ఒకటి, అదే చిరంజీవిది. ఆ సినిమా చూడాలని ఉంది ఆ మూవీలోది. అట్లనే ఇది అంతా బెంగాల్ స్ట్రీట్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నది బెంగాల్ టైప్ లో, పంజాబ్ కమ్యూనిటీ అట్లా బెంగాల్ కమ్యూనిటీ టైప్ లో షూట్ జరుగుతుంది కూడా. మనకి ఎలా ఉండదు మన ఐడియల్ గా ఉన్నప్పుడు ఎన్నైనా తీసుకోవచ్చండి ఫొటోస్. షూట్ లో ఉన్నప్పుడు మాత్రం కనీసం అక్కడ మనం చూడడానికి కూడా వాళ్ళ ప్రైవసీ డిస్టర్బ్ అవుతుంది. అంటే బయటకు ఫుటేజెస్ బయటకు వెళ్తాయని చెప్పేసి చేస్తామని. మీరు సర్దార్ గబ్బర్ సింగ్ చూసారు కదా, సర్దార్ గబ్బర్ సింగ్ లో ఉండే స్ట్రీట్స్ మొత్తం ఇవే అన్నమాట. ఇదిగోండి ఎన్ని మూవీ కొట్లు, చిన్న చిన్న కొట్లు అప్పటికప్పుడు మీకు చాలా సినిమాల్లో కనిపిస్తుంది. సర్దార్ గబ్బర్ సింగ్ మీకు డైరెక్ట్ చెప్పాను, చాలా సినిమాల్లో కనిపించే స్ట్రీట్ అన్నమాట. రవితేజది విక్రమార్కుడు ఇక్కడ ఈ స్ట్రీట్ ఇక్కడ షూటింగ్ తీసుకోవాలి. కరెక్ట్ దిగి కావాలంటే ఇక్కడ దిగండి షూటింగ్ తీసుకోవాలి. కరెక్ట్ చూస్తున్నాను చూడండి. షూటింగ్ లేదు కాబట్టి ఖాళీగా ఉంది. లేదంటే దీంట్లో ఇంచుమించు ఒక 1000 మందిని క్రౌడ్ నింపేసే షాప్లన్నిట్లు జనాలు వాళ్ళు అటు తిరుగుతున్నట్టు. అది కాదండి, గబ్బర్ సింగ్ లో కూడా ఇక్కడే కదా అమ్మాయి అమ్ముతూ ఉండేది, అమ్ముతూ ఉంటది. అర్థమైందా మీకు? ఇక్కడ అమ్ముతూ ఉండేది పూలు అమ్ముతూ ఉండి ఇక్కడే ఫైటింగ్ జరిగింది. ఈ మధ్యలో ఫైటింగ్ జరిగింది. చూపిస్తాను తీసండి. కాకపోతే ఆ మోడల్ అలా తయారు చేయడం ఏరియా అట్లనే ఉంచేస్తారండి. పర్మనెంట్ సెటిల్ అండి ఇవన్నీ. అవునులే, ఎవరికి అవసరాన్ని బట్టి వాళ్ళు ఈ ఏరియా కావాలి. మనం తీసే మూవీ తగ్గట్టుగా పెయింటింగ్ చేసుకోవాలి, వాడుకోవాలి. పెయింటింగ్ మనమే చేసుకోవాలి పెయింటింగ్. అంటే వాళ్ళ ఒక పూర్వకాలం అనుకోండి ఆ షేడ్స్ ఇచ్చుకుంటారు. ఇప్పుడు లేటెస్ట్ అంటే మార్చబడేస్తారు. ఇది కూడా చాలా సినిమాల్లో మనకు కనిపిస్తుంది. ఈ స్ట్రక్చర్ ఈ ఇల్లు ఎట్లా ఉంటే ముందు ఒక ఇల్లు ఉంటుంది, వెనక్కి ఒక ఇల్లు ఉంటుంది. మీరు చంద్రముఖి సినిమా చూసారు కదా, చంద్రముఖి ఇల్లు ఇది. చంద్రముఖి ఇల్లు తీద్దాం ఫోటో. దీంట్లో చూస్తుందండి, అద్దాలు దింపింది. నేను యాక్చువల్ ఫొటోస్ దింపుకుంటానని అద్దాల్లో నుంచి ఉంటే పర్ఫెక్ట్ పడవు. బాగుంది కదా, పర్మనెంట్ గానే ఉన్నాయి. అంటే ఒక్కొక్క లైన్ కి ఒక్కొక్క ఏరియా తయారు చేస్తారు. బాబు తక్కువ చేస్తానబ్బా, ఇద్దరు లోపల తీసుకెళ్తున్నాను. ఇవన్నీ వీధులు అనమాట, ఇవన్నీ స్ట్రీట్స్ అండి. కాదు, మనం ఎక్కడైనా మంచి మంచి ఏరియాలు నుంచి దిగి ఫోటోలు దిగండి. నేను చెప్తుంది ఇప్పుడు ఇదంతా ఒక మనకి ఉంటుంది చూసారా, బ్రాహ్మిన్స్ ఏమంటారు, అగ్రహారం స్ట్రీట్ అనమాట ఇది. ఎన్ని అగ్రహారం పంతులు ఎలా ఉంటాయి ఆ సెటప్ ఇది. ఇది చెక్కలు కాదంటారా? ఏదండి ప్లైవుడ్ కదా ఇది. ప్లైవుడ్ ఇప్పుడు చెడిపోతున్నప్పుడు కొన్ని పర్మనెంట్ గా సిమెంట్ తో కట్టేశారు, కొన్ని కట్టేశారు కొన్నిటికి ఫైబర్. ఇది ఉందనుకో, ఇది మంచి ఇల్లే ఉంది చూడండి. అట్లా లోపల ఏముండదు, మళ్ళీ లోపల ఏముండదండి, లోపల సింపుల్ గానే ఉంటుంది. అవునా? లోపలికి ఇల్లు లోపలికి ఎక్కువ ఉండదు, బయటకు మాత్రం ఉంటుంది. ఉంది కదా రష్. ఈటీవీ ఆఫీస్ మొత్తం ఇక్కడే ఉంటాయండి, తీసుకెళ్తాను. ఈ బిల్డింగ్ ఏంటండి? లేదండి చూపిస్తా. ఇది దీన్ని నార్త్ సిటీ అంటారండి. మొత్తం నార్త్ ఇండియా ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ మన సినిమా సీన్లు కూడా జరిగినాయి. ఇక్కడ మనవి కూడా జరిగినాయి అనమాట. ఇక్కడ అప్పట్లో అయిపోయిందండి చాలా వరకు మూవీ. మన 50 60% అయిపోయిందండి. పేరేంటి? మన మూవీ పేరు డేవిడ్ రెడ్డి. పోలీసులు మూవీ జరుగుతుంది అటు వెళ్ళడానికి అనుకుంటా. ఇది మీరు ఆ సినిమా చూసారు, జనతా గ్యారేజ్ చూసారు కదా, జనతా గ్యారేజ్ లో వచ్చే మసీద్ అదే. కానీ చాలా పెద్దగా కనబడుతుంది కదా మసీదు. అప్పుడు బుల్లెట్లు
పూర్వకాలం బుల్లెట్లు మిలిటరీ వాళ్ళ ఇది మిలిటరీ డ్రాగన్ మూవీ కూడా బిఫోర్ ఇండిపెండెన్స్ స్టోరీ లేండి అది. ఈ వ్యాన్ చూసారా ఈ వ్యాన్ ఫోటో పాతకాలం కాదు. వెస్ట్ బెంగాల్ అదే అవద్దని చెప్తున్నారు. అదే షూట్ జరుగుతుంది కదా యాక్చువల్ ఫొటోస్ కూడా తినేవాళ్ళు డిలీట్ చేసేవారు వదలరు యాక్చువల్గా అవునా మాకు అలాగే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కూడా అయింది ప్రభాస్ మూవీ లోపల స్పిరిట్ మూవీకి సెట్ చేస్తా సెట్ ఫొటోస్ డిలీట్ చేసేవారు వదలలేదు ఫస్ట్ టైం వచ్చింది మేము మీరు రోజు తిరిగేటోళ్ళు అయినా కానీ ఓకే ఎక్కువ బెంగాల్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అంటారు ఇక్కడ అట్లేం లేదండి అన్ని మూవీస్ జరుగుతాయి కదా ప్రతి ఒక్కటి మనకి